డీటెయిల్స్ చూస్తే ముంబై నటి జత్వానీ కేసులో ముగ్గురు ఐపీఎస్లపై సస్పెన్షన్ వేటు పడింది. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతారాణా టాటా, విశాల్ గున్నీపై సస్పెన్షన్ వేటు వేశారు. ముగ్గురు ఐపీఎస్ల సస్పెన్షన్ ఫైల్పై సీఎం చంద్రబాబు సంతకం చేశారు. డీజీపీ నివేదిక ఆధారంగా ముగ్గురు ఐపీఎస్ అధికారులపై వేటు వేశారు. ఇప్పటికే ఈ కేసులో ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణ, ఏసీపీ హనుమంతరావు సస్పెన్షన్ అయ్యారు. ముంబై నటి జత్వానీ కేసులో ముగ్గురు ఐపీఎస్లపై సస్పెన్షన్ వేటు పడింది. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతారాణా టాటా, విశాల్ గున్నీపై సస్పెన్షన్ వేటు వేశారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ టీవీరావు అందిస్తారు. టీవీరావు, చెప్పండి. రైట్ చందు, జత్వానీ కేసుకు సంబంధించి కీలక మలుపు చోటు చేసుకుంది. ప్రధానంగా ఎవరైతే ముగ్గురు ఐపీఎస్లు దీనిలో కీలకంగా వ్యవహరించారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మరి ఆ ముగ్గురు ఐపీఎస్లకు సంబంధించి కాంతిరాణా టాటా, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు, అలాగే విశాల్ గున్ని, డీసీపీగా విజయవాడలో డీసీపీగా పనిచేసిన విశాల్ గున్ని, వీరి ముగ్గురి పాత్ర ముంబై నటికి సంబంధించినటువంటి కేసులో ప్రత్యక్షంగా ఉన్నట్టుగా గుర్తించారు. ఈ నివేదిక ఆధారంగా ఈ ముగ్గురిపై వేటు పడింది. మరి ప్రధానంగా దీనికి సంబంధించి డీజీపీ సమగ్రంగా విచారణ జరిపిన తర్వాత ఒక నివేదికను రూపొందించి ఆ నివేదికను సీఎంకు పంపించడం జరిగింది. సీఎం కూడా దీనిపై ఎండార్స్ చేయడం జరిగింది. మరి ఆ తర్వాత దీనిపై కీలకంగా ఉన్నటువంటి ఈ ముగ్గురి పాత్రను నిర్ధారించిన తర్వాత ఈ ముగ్గురిపై వేటు పడింది. ఇందుకు సంబంధించి 1590, 1591, 1592 ఈ మూడు కాపీలు, ఈ మూడు సెక్షన్లో జీవో జారీ చేసి ఈ ముగ్గురిని కూడా ఒక ఐపీఎస్ అధికారులని సస్పెండ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నింటినీ కూడా ప్రభుత్వం తీసుకొని సస్పెండ్ చేసింది. ఇందుకు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా సంబంధిత శాఖలకు కూడా పంపించడం జరిగింది. మరి మొత్తం మీద ఇప్పుడు జరిగిన ఈ కేసు పూర్వాపరాలకు సంబంధించి ఏదైతే ఒక ఫోర్జరీ కేసు, అలాగే ఒక చీటింగ్ కేసుకు సంబంధించి, అంటే ఒక కుక్కల విద్యాసాగర్ అనేటువంటి వ్యక్తి పెట్టినటువంటి కేసు ఆధారంగా ముంబై నటి కాదంబరి జత్వానీని అదుపులోకి తీసుకొని ఆమెను అరెస్టు చేసి పోలీస్ కస్టడీలో ఉంచి విచారణ జరిపిన మీదట ఆమెను దోషురాలుగా నిర్ధారించుకొని ఆమెపై తీసుకున్నటువంటి చర్యలకు ఇప్పుడు ఆమె మళ్ళీ ప్రతిస్పందించి తనపై అన్యాయం జరిగింది, తనపై నిర్దాక్షిణ్యంగా తనను హింసించారు, పోలీస్ కస్టడీలో చేయని నేరానికి శిక్ష అనుభవించే విధంగా తనను, తన కుటుంబాన్ని, తన తల్లిదండ్రులందరినీ కూడా దీనిలో పాత్రదారులుగా చేసి తమను హింసించారని పోలీస్ స్టేషన్లో, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ప్రధానంగా ఇందులో కీలక సూత్రధారులుగా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు, విశాల్ గున్ని, కాంతిరాణా టాటా ఈ ముగ్గురు కూడా తమను వేధించిన ఐపీఎస్ అధికారులని చెప్పారు. మరి అంతేకాకుండా విచారణ అధికారిగా ఉన్నటువంటి సిఐ సత్యనారాయణ, అలాగే అప్పట్లో డీసీపీగా, ఏసీపీగా ఉన్నటువంటి హనుమంతరావు ఈ ఇద్దరు కూడా విచారణ అధికారులుగా వ్యవహరించి ప్రధానంగా అంతకంటే ముందుగా కీలక పాత్రలు పోషించారు. ఏదైతే ముగ్గురు ఐపీఎస్ అధికారులు ఇచ్చినటువంటి ఆదేశాలను కింది స్థాయిలో ఏమాత్రం కూడా విచారించకుండా, ఏమాత్రం కూడా దీనిలో నిజానిజాలు ఉన్నాయా లేవా అని ఆలోచించకుండా అసలు ఫిర్యాదు ఏంటి, ఆ ఫిర్యాదులో ఉన్నటువంటి అంశాలేంటి, ఫిర్యాదుకు అనుగుణంగా విచారణ చేస్తున్నామా లేదా అనేటువంటి అంశాలను అన్నిటినీ కూడా పక్కన పెట్టేసి ఉన్నతాధికారుల ఒత్తిళ్ల మేరకు ఇరువురు వ్యవహరించినటువంటి హనుమంతరావు అలాగే ఇటువైపు సత్యనారాయణ ఈ ఇరువురు వ్యవహరించినటువంటి తీరు సరిగా లేదు. మరి విచారణలో తప్పుదోవ పట్టించారు. అసలు అన్యాయంగా ఒక మహిళను ఈ కేసులో ఇరికించేటటువంటి అత్యుత్సాహం ఎందుకు వచ్చింది అనేటువంటి దానిపై వివరణ తీసుకున్నారు. వివరణ తీసుకున్న తర్వాత సంతృప్తి చెందని ఉన్నతాధికారులు తొలుత హనుమంతరావు మీద, అలాగే ఇటువైపు సత్యనారాయణ మీద ఏదైతే ఈ కేసుకు మొత్తం సంబంధించి ఒక ఆఫీసర్గా ఎంపికైనటువంటి సత్యనారాయణ మీద తొలుత సస్పెన్షన్ వేటు వేశారు. మరి అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించి తొలుత విచారణ జరిపి ఆ తర్వాత డిఎస్పీగా కాకినాడకు ట్రాన్స్ఫర్ అయినటువంటి బదిలీగా వెళ్ళినటువంటి హనుమంతరావు మళ్ళీ తిరిగి వచ్చి
పోలీస్ కస్టడీలో విచారణ జరిపినటువంటి హనుమంతరావుపై మరిన్ని క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇందులో భాగంగానే తొలుత సస్పెన్షన్ వేటు విధించారు. మరి ఇందుకు సంబంధించి తొలుత ట్రాన్స్ఫర్ మీద బదిలీపై వేరే ప్లేస్కి వెళ్ళి మళ్ళీ విచారణకు ఏ హోదాలో ఇక్కడికి వచ్చారు ఏంటనే దానిపై కూడా కీలకంగా పోలీసు ఉన్నతాధికారులు దృష్టి సారిస్తున్నారు. మరి మరోవైపు చూస్తే ఈ కింది స్థాయిలో అరెస్టులు జరిగాయి. పైన ఒత్తిళ్లు వీరు ప్రత్యేకమైన ఒక చీటింగ్ కేసుకు సంబంధించి ఒక ఫోర్జరీ కేసుకు సంబంధించి ఇంత అత్యుత్సాహం పోలీసులకు ఎందుకు అనేటటువంటిది ఇక్కడ కీలక. ఇదే అందున ఒక ఐఏఎస్ ఆఫీసర్లో ఒక ఐపీఎస్ ఆఫీసర్లకు ఇందులో కీలకంగా వ్యవహరించాల్సినటువంటి అత్యుత్సాహం ఎందుకు వచ్చింది అనేటటువంటిది ఇక్కడ కీలక ప్రశ్న. ఏదో సిఐ లేదంటే ఒక ఎస్ఐ స్థాయిలో కేసు క్లోజ్ చేసేటటువంటి ఈ అంశాలు ఇవి మామూలుగా చూస్తే కనుక స్టేషన్ బెయిల్తో ముగించేటటువంటి కేసులు వీటికి సంబంధించి ఇంత పెద్ద ఎత్తున ఐపీఎస్లే దీనిలో కీలక సూత్రధారులుగా ఎందుకు మారాల్సి వచ్చింది అనేటటువంటిది ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశం. అయితే విచారణ కూడా ఒక వినూత్న రీతిలో కింది స్థాయి నుంచి ఎవరికి దీనిలో పాత్రధారులుగా మిగిలారు, ఎవరికి సాయం చేస్తున్నారు, విచారణలో అడ్డుకుంటుంది ఎవరు, ఇది ముందుకు సాగేందుకు తోడ్పడుతున్నది ఎవరు అనేటువంటి దానిపై కూడా ఈ కేసులో కీలకంగా వ్యవహరిస్తున్నారు. మరి ఈ ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు ఇప్పుడైతే కనుక ఇప్పుడు ప్రస్తుతం విజయవాడ కమిషనర్గా ఉన్నటువంటి రాజశేఖర్ బాబు ఈ కేసు మొత్తాన్ని కూడా డీల్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇందుకు సంబంధించి ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నటువంటి డీజీపీ ద్వారకా తిరుమలరావు కూడా దీనిలో ఏమాత్రం కూడా అలసత్వం వహించకూడదనేటటువంటి ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇందుకు సంబంధించి పోలీసు ఉన్నతాధికారులు అందరూ కూడా ఎక్కడ కూడా వెనక్కి తగ్గుతున్న పరిస్థితి లేదు. అయితే ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు అయితే ఇక ముందు జరగాల్సింది ఇంకా మరింతగా మరి ఇంకో పెద్ద ఎపిసోడే ముందు కళ్ళ ముందు ఉంది. దీనికి సంబంధించి తొలుత అసలు కాదంబరి జత్వాని ముంబై నటి కేసు అసలు విజయవాడకు తరలి రావడానికి ప్రధాన కారణం ఏంటి అనే దానిపై కూలంకషంగా ప్రైమ్9 న్యూస్ రంగంలోకి దిగిన డాక్యుమెంటేషన్తో సహా పూర్తిగా ప్రత్యక్ష సాక్ష్యాధారాలతోటి కూడా ఒక డాక్యుమెంటేషన్ ప్రజెంట్ చేసింది. మరి ఈ ప్రజెంటేషన్స్ తర్వాత చాలా కేసులు ఏదైతే ముంబైలో కేసు అదే బెజవాడలో డీల్ ఇటువంటి కథనాలతో ప్రైమ్9 న్యూస్ చాలా వరకు ముందుకు ఈ కేసులో కీలకంగా వ్యవహరించింది. ఈ కథనాల ఆధారంగానే పోలీసు ఉన్నతాధికారులు కూడా ప్రభుత్వం కూడా ఈ కథనాల ఆధారంగానే ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఈ కేసులో ప్రైమ్9 న్యూస్ వ్యవహరించినటువంటి తీరు ఇక ముందు కూడా మరిన్ని సాక్ష్యాధారాలతో కేసుకు సహకరించే విధంగా అనేకమైన కథనాలు ప్రసారం చేసేందుకు సిద్ధంగా కూడా ఉంది. మరి ఇప్పటికి జరిగినటువంటి ఈ పోలీసు అధికారుల పాత్రపై మాత్రమే ఇప్పటికీ వెలుగులోకి వచ్చినటువంటి అంశాలు. మరి ఇప్పుడు ఐఏఎస్ల పాత్ర ఇంకా ఐపీఎస్ల పాత్ర ఇంకా ఇరువురితో పాటుగా ఇప్పుడు పొలిటీషియన్స్ పాత్ర ఏమాత్రం ఉంది. గత వైసీపీ ప్రభుత్వంలో దీనిలో కీలకంగా వ్యవహరించినటువంటి నాయకులు ఎవరున్నారు, ఇందులో ప్రతి నాయకులు ఎవరు అనేటటువంటిది కూడా తేలాల్సి ఉంది. అయితే కొంతమంది పేర్లు అయితే కనుక ఇప్పటికే వెలుగులోకి వచ్చాయి. మరి ఆ వెలుగులోకి వచ్చినటువంటి పేర్లు ఈ కేసుతో సంబంధం ఉన్నదా లేదా అనేటటువంటి అవాస్తవాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఇక ముందు విచారణలో తేటతెల్లం కాబోతున్నాయి. మరి అంతేకాకుండా ఇప్పటి వరకు ఏదైతే పోలీసులు విషయం మీదే అటువైపే నడిచింది. ఏదైతే కాదంబరి జత్వాని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయించుకున్న తర్వాత మళ్ళీ 2-3 సార్లుగా ముంబై నుంచి తల్లిదండ్రులతో కలిసి విచారణకు హాజరైన ప్రతిసారి కూడా పలు కీలక అంశాలను చెప్తూ ఉన్నారు. మరి ఈ అంశాలన్నింటినీ కూడా క్రోడీకరించుకొని దాదాపుగా 10 సెక్షన్ల కింద ఈ కేసులు నమోదు చేశారు. ఈ 10 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన మీదట బ్లాక్మెయిలింగ్, బెదిరింపులు, అలాగే కాన్స్పిరసీ ఇట్లా చాలా కేసులు దాదాపుగా 10 సెక్షన్లలో కేసులు నమోదు చేశారు. ఒక మహిళని నిర్బంధించడం, అక్రమ నిర్బంధన ఇటువంటివన్నీ కూడా ఏదైతే డ్యూటీని నిర్లక్ష్యంగా వ్యవహరించటం ఇవన్నీ కూడా ఈ కేసులన్నీ కూడా నమోదై ఉన్నాయి. మరి ప్రస్తుతం ఇక ఈ కేసుకు సంబంధించి రాజకీయ నాయకుల పాత్ర, మరి ఒక ఐపీఎస్ అధికారులకి ఇంతగా ప్రెజర్ పెట్టినటువంటి పొలిటీషియన్స్ ఎవరు అనేటటువంటిది ఇక్కడ కీలకంగా ఉంది. మరి ఈ ఐపీఎస్ అధికారులు ఇప్పుడు సస్పెన్షన్ అయిన నేపథ్యంలో ఇక ఈ ఐపీఎస్ అధికారులు కూడా కస్టడీకి తీసుకొని వీరి ద్వారా కూడా విచారణ కొనసాగబోతోంది. వీరు నోరు ఇప్పితే కనుక అప్పట్లో తమపై ఒత్తిడి తెచ్చినటువంటి ప్రభుత్వ పెద్దలు ఎవరున్నారు అనేటటువంటిది కూడా తేలాల్సి ఉంది. మరి ఒక కింది స్థాయి ఒక వ్యక్తి కుక్కల విద్యాసాగర్ అనేటటువంటి వ్యక్తి అసలు అతనితో ఈ ఫిర్యాదు ఇప్పించడానికి గల కారణం ఏంటి, ఈ ముంబైకి అలాగే విజయవాడకు అసలు సంబంధాలు ఏమున్నాయి, మరి ఈ తరహా వ్యవహారాలన్నీ కూడా తీగలాగితే డొంక కదిలినట్టు అన్ని విషయాలు కూడా బయటికి రాబోతున్నాయి. మరి జత్వాని
అసలు గతంలో ఒక కేసు విషయంలో ఇక్కడికి రావడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఒక పారిశ్రామికవేత్త ఇక్కడ టీడీపీ ప్రభుత్వంతో కలిసిమెలిసి తిరిగిన నేపథ్యంలో మరి ఆయన కోరిక మేరకే ఈ కేసులో ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అయిపోయింది అనేటటువంటిది కూడా వెలుగులోకి వచ్చినటువంటి సమాచారం. మరి ఇందుకు సంబంధించి ప్రైమ్9 న్యూస్ ఒక ఏదైతే పారిశ్రామికవేత్త జిందాల్కి ఎటువంటి సాయమైనా అందిస్తాను అనేటటువంటి వ్యాఖ్యలతో కూడినటువంటి వీడియో తొలిసారిగా ప్రైమ్9 న్యూస్ కూడా వెలుగులోకి తెచ్చింది. అందుకు అనుగుణంగానే ఆ వీడియో ఆ తర్వాత పెద్ద ఎత్తున వైరల్ అయింది. విచారణలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఏదైతే జిందాల్కి ఇచ్చినటువంటి హామీలకు సంబంధించినటువంటి అంశం కూడా పెద్ద ఎత్తున వైరల్ అయింది. ఇది కీలకంగా కూడా మారబోతోంది. మరి ఇంతగా అన్న తర్వాత ఆయన ప్రకటించినటువంటి వారం 10 రోజుల్లోనే ఈ కేసుకు సంబంధించిన వివరాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ గడ్డ మీదకు తాకాయి. మరి గడ్డ మీదకు వచ్చినటువంటి ఈ కేసు ఇంతలోనే ఐపీఎస్ అధికారులు ఇన్వాల్వ్ అవ్వడం, ఆ ఐపీఎస్ అధికారుల ఒత్తిళ్లతో కింది స్థాయి అధికారులు కస్టడీలోకి తీసుకొని ఓ మహిళను అక్రమంగా నిర్బంధించి హింసించడం, ఈ వ్యవహారాలన్నీ కూడా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మరి ఇప్పుడు ఈ ముగ్గురు అధికారులపై విచారణ జరిపితే ఖచ్చితంగా రాజకీయంగా ఎవరు వెనక ఉన్నారు అనేటటువంటిది ఖచ్చితంగా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులు నోరు విప్పితే కనుక చాలా సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయనేటటువంటిది ప్రధానంగా వినిపిస్తున్నమాట. ఏది ఏమైనా జత్వాని కేసుకు సంబంధించి కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీకి అనుగుణంగానే ఇప్పుడు కేసు నడుస్తోంది. ఏదైతే ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వంతో కలిపి కూటమి ఏదైతే ఎన్డీఏ కూటమి మొత్తం కూడా అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో న్యాయం జరుగుతుందని ప్రగాఢంగా విశ్వసించిన మీదట ఇప్పుడు ఆమె ఈ కేసులు పెట్టడానికి కానీ మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి తిరిగి వచ్చింది. వచ్చి ఈ కేసులు నమోదు చేయి ఏదైతే ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఈ ఫిర్యాదు ఇచ్చిన మీదట ప్రభుత్వం కూడా ఇచ్చిన మాటకు కట్టుబడి అందుకు అనుగుణంగానే వ్యవహరిస్తుంది. ఇప్పటికే 5 అధికారులు సస్పెండ్ అయిన తర్వాత ఇప్పుడు కీలకంగా రాజకీయ నాయకుల పాత్ర ఏంటనేది తేలాలి అంటే కనుక ఐపీఎస్ అధికారులు నోరు విప్పాలి. ఈ నోరు విప్పేందుకు తగినటువంటి విచారణ కూడా జరగబోతుందనేది మన దగ్గర ఉన్నటువంటి సమాచారం చెందు. రైట్ వీరా, థ్యాంక్ యూ. ఖమ్మం డిఆర్డీఏ కార్యాలయంలో కలప దొంగలు పడ్డారు. భారీ వృక్షాలను నరికి అక్రమంగా తరలిస్తున్నారు. అధికారుల అండదండలతో భారీ చెట్లను నరుకుతున్నారు. 2 ప్రభుత్వ ఉద్యోగులు దగ్గరుండి మరీ చెట్లను కొట్టిస్తున్నారు. ప్రశ్నించగా పర్మిషన్ ఉందని దబాయించలేక